అయితే ఇక్కడ బీఆర్ఎస్లో కాళేశ్వరం టెన్షన్, రేపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో హై అలర్ట్. హుటాహుటిన ఢిల్లీకి హరీష్ రావు, వినోద్ కుమార్. ప్రతికూల తీర్పు వస్తే సుప్రీంలో ఎస్ఎల్పికి న్యాయ నిపుణులతో చర్చలు, పార్టీ ఫిరాయింపుల కేసులోనూ సమాలోచనలు, ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్దలను కలిశారనే చర్చ. అయితే హరీష్ రావు ఢిల్లీకి పోయిండు. ఎందుకు పోయిండు ఢిల్లీకి? కాళేశ్వరం గురించి తీర్పు వస్తుంది. అనుకూలంగా వస్తేనే ఏం లేదు, వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అంటే తీర్పే రాలేదు. తీర్పు వచ్చినాక టైం ఉంటుంది, అందుకని ముందు జాగ్రత్త అని చెప్తారు. కానీ ఆడికి పోయింది ఎవరిని? ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిస్తే ఆర్ఎస్ఎస్ పెద్దలు ఒత్తిడి చేస్తే బీజేపీ వాళ్ళు వింటారు అనే కోణంతో పోయిండు. వాళ్ళు ఏం చేస్తారు? మెలిగే పెడతారు. నువ్వు పోయి ఆ పార్టీలు ఉండి నువ్వు మౌనం చేయాలి, నేను వచ్చి కలుస్తా అంటారు. ఇలా మోసాలు వాళ్ళకి తెలుసు. నేను వచ్చి కలుస్తా, నువ్వు వచ్చి కలుస్తా కాదు, కలిస్తేనే, లేకుంటే లేదు అన్న కాడికి తీసుకొస్తారు. లాస్ట్కి ఇప్పుడు ఇది ఖచ్చితంగా వీళ్ళకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది, వీళ్ళకు మొదలవుతుంది. మొదలు కాగానే వీళ్ళ గుండెల్లో గుబులు మొదలవుతుంది. వచ్చి పార్టీ కండవ కప్పుకోవాలి, కప్పుకున్నాక కేసులు మాయమవుతాయి. ఇది జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కేకే కమిటీ సభ్యులుగా కోదండరాం, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ అద్దంకి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. అయితే సోమవారం కేకే ఇంట్లో మొదటిసారి సమావేశం. 3 కేటగిరీలో ఉద్యమకారులను గుర్తించాలని నిర్ణయం. గుర్తింపు అనంతరం వారికి ఇచ్చే అవార్డులు, రివార్డులపైన చర్చ. మరోసారి సమావేశమై పలు సిఫారసులతో సీఎంకు నివేదిక ఇవ్వనున్న కమిటీ. అయితే తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం, ఉద్యమకారులకు న్యాయం చేస్తాం, ఉద్యమకారులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని గప్పాలు పలికిన బీహార్ దొంగ 10 సంవత్సరాలలో ఏం చేయలే పాపం. ఆదుకుంటామన్నాడు, ఇది చేస్తామన్నాడు, రకరకాల ముచ్చట్లు చెప్పిండు. కానీ ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, ఏం చేసినా కానీ ఒక్క పని చేయలే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించండి ఒక కమిటీ వేసింది. ఆ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి అవార్డులు, రివార్డులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంది. అంటే తెలంగాణ కోసము ఎవరు కష్టపడ్డారు, ఎవరు త్యాగం చేసిరు, ఆ ఉద్యమకారులను గుర్తిస్తే కేసీఆర్ కాదు కదా అంటారని ఆ ఉద్యమకారులను కూడా గుర్తించలే ఆ దరిద్రుడు. ఎంతసేపటికి అందరు కేసీఆర్ అనాలని. అయితే ఇందులో ఇంకొక విషయం చెప్తా. సింగర్ మధుప్రియ ఉన్నది. పాపం అమ్మాయికి ఏంటంటే సరే పాటలు పాడుతున్నందుకు డబ్బులు తీసుకొని పాడుతున్నట్టుంది. ఎంతసేపటికి బాపు కేసీఆర్, బాపు కేసీఆర్ అని మాట్లాడుతుంది. నిజంగా మధుప్రియ పేరు తెలంగాణ ప్రజలకు పరిచయం చేసింది. తెలంగాణలో ఈ స్థాయికి మధుప్రియ వచ్చింది అంటే దానికి గద్దరన్న కారణం. తెలంగాణ ఉద్యమం సమయంలో భుజాల మీద ఎక్కించుకొని ప్రతి ప్రోగ్రాంకు తీసుకుపోయి ఆమెతోని పాటలు పాడించిండు గద్దరన్న. ఆ గద్దరన్నని మోసం చేసిన దొంగ చెంతన చేరింది ఇలా. నిన్న సభకాడ అంటుంది, రేవంత్ రెడ్డికి పాట పాడుతావా అంటే నేను ఇప్పుడు పాడను, ఒకప్పుడు పాడిన కానీ ఇప్పుడు పాడను. రేవంత్ రెడ్డి కోసం పాటలు పాడమంటే మధుప్రియ పాడుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి కోసం పాటలు పాడుతుందా? లేదండి. ఎందుకు? ఇప్పుడు మనం లైఫ్ లో ఒకదానికి కమిట్ అయి ఉంటాం. కమిట్ అయినప్పుడు వాళ్ళకే పాడాలని ఉంటది. సరే, ఇంతకు ముందు నేను బాపుతో ట్రావెల్ కాముందుకు నేను పాడుంటా, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఫుల్ ఫ్లెజ్డ్ గా బాపు కోసం పాడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బాపుతో పాటే ఉన్నా, ఇక బాపు ఎమ్మటే ఉంటా నేను అంట. బాపు యువనికి బాపు, ఎక్కడ బాపు? ఆ బీహార్ దొంగను పట్టుకొని బాపు అంటుంది. గద్దరన్న భిక్ష పెడితే గద్దర్ తాత అని మాట్లాడింది. మరి గద్దర్ తాత ఆత్మ ఎంత క్షోభిస్తుంది? ఇంకోసారి నువ్వు గద్దర్ తాత అని పేరెత్తకమ్మా మధుప్రియ. నువ్వు ఆ దొంగ సరసన చేరి, ఆ దొంగ చింతన చేరి ఇక అటువంటి మాటలు, ఈ మోసం చేసే మాటలు మాట్లాడదు. అర్థమైందా? గద్దరన్నని ఎంత ఇబ్బంది పెట్టిండో అంత ఇబ్బంది పెట్టిండు ఆ దొంగ. ఎంతమంది పాటలు పాడిర్రు. గద్దరన్న పాట పాడితే ఈ మధ్యన ఒకటి అది వచ్చింది, అమ్మ తెలంగాణ అనే పాట ఉంటుంది. ఆ పాట ఎంతో మంది ట్రై చేసిరు కానీ ఆ ఊపు ఎవ్వనికి రాలే. ఎవరెవరో ట్రై చేస్తారు. ఆ పాట మేం పాడతాము, మేం చేస్తాము, మేమని ఎవరు ట్రై చేసినా ఆ ఊపు రాలే. సింహం సింహమే. ఇవన్నీ నక్కలు, కుక్కపిల్లలు ఇప్పుడు వాడిని ట్రై చేస్తారు. దయచేసి గద్దరన్న పాటలు మళ్ళీ ట్రై చేయకూరు. ట్రై చేసి ఆ పాటను ఖరాబ్ చేయకూరు.